అనిశెట్టి రజిత ఆధునిక కాలం మొల్లాని, ఆమె బడుగుల కోసమే కలం బట్టి రాసిన అత్యాధునిక కవయిత్రి అని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌలీశంకర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నగర సంఘం ఆధ్వర్యంలో అనిశెట్టి రజిత సంస్మరణ సభ నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగిగా ఆమె జీవితకాలం సేవలందించారని గుర్తు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయమే నైతికంగా ప్రతి ఏడాది అనిశెట్టి రజిత స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనిశెట్టి రజితతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నగర సంఘం ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో అనిశెట్టి రజిత నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆ తల్లి రాసినటువంటి రచనలను మీరందరూ చదువుకోవాలా, అట్లాగే ఆమె చేసినటువంటి సేవల్ని తెలుసుకోవాలా, ఉప్పర జాతికి సంబంధించి ఆమె చేసిన కృషిని కూడా మీరు మన్నన చేసుకోవాలి. మన వాళ్ళు 11వ రోజు తర్వాత సభలు పెట్టుకొని తర్వాత మర్చిపోవడం కాకుండా ఆ జాతికి ఏం చేసిండ్రో మీ రక్తంలోకి ఎక్కకుండా మీరేం చేయలేరు. ఆ పని జరగాలి. అందుకే ఈ సభలు సమావేశాలు. మన కమ్యూనిటీ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సందర్భంలో కాకతీయ యూనివర్సిటీలోనే టెంట్ వేసుకొని మన వాళ్ళని చైతన్యపరిచేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు గర్వపడుతున్నా. మీరు బాగా చేసి మీ వెంబడి మేము ఉన్నాము. అట్లానే మన యొక్క జాతి యొక్క మూలాలు, మన యొక్క చరిత్ర భావితరాలకు, నెక్స్ట్ మన పిల్లలకు